నిన్న మొన్నటిదాకా మనం ఏంటి అంటే మన క్వాలిఫికేషన్, మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న అందాలు కదండి. కానీ ఈరోజు మనం ఏంటి అంటే మన క్రెడిట్ స్కోర్ అంటున్నారండి. అవును, తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేసి క్రెడిట్ స్కోర్ పడేసుకొని అంటే పిల్లనివ్వని పరిస్థితి, ఉద్యోగం రాని పరిస్థితి. చెక్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు మీరు. ఇక డబ్బు అవసరమైనప్పుడు అసలు రాని పరిస్థితి కలుగుతోంది. పోయి బయట రూ. 3, రూ. 4, 5, రూ. 10 వడ్డీలకు కూడా పాపం తెచ్చుకొని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ క్రెడిట్ స్కోర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, చాలామందికి తెలియట్లేదండి. 5,000, 10,000, అది 5,000, 10,000 కట్టాల్సింది కూడా కాస్త అటు ఇటు అయితే క్రెడిట్ స్కోర్ డామ్ అని పడిపోతుంది. ఏంటి, నెలకి 100 పాయింట్లు పడిపోతాయా? ఎక్కడైనా కొన్ని చోట్ల పడిపోతున్నాయి, కొన్ని సందర్భాల్లో పడిపోతున్నాయి. మరి ఇదే క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలంటే నెలకు ఒక 30 పాయింట్లు, 50 పాయింట్లు చొప్పున పెంచుకోవాలంటే నానా తిప్పలు పడుతున్నాము. మొన్న రీల్స్లో కూడా చెప్తున్నానండి నేను, పెంచుకోవడం ఎలా అని. ముందు పడిపోకుండా ఉండటం ఎలా అనేది చూద్దామండి. మన క్రెడిట్ స్కోర్ ఎప్పుడైనా పడిపోతోంది అంటే ఇవన్నీ గమనించండి. మీకు కొన్ని విషయాలు తెలుసు, తెలియనివి కూడా ఉన్నాయి, కాస్త పట్టించుకోండి. యాక్చువల్గా అయితే ఒక వారం రోజులకి ఏదైనా మనం బిల్ పే చేయకపోతే పర్వాలేదండి, అంతగా పట్టించుకోవు. కానీ ఒక నెల అయింది అనుకోండి, నెల అయితే క్రెడిట్ స్కోర్ డామ్ అని పడిపోతుందండి. 90 రోజులు అయింది అనుకోండి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద చాలా బ్యాంకులు ప్రకటించేస్తే ఇక సిబిల్ దగ్గర నుంచి క్రెడిట్ స్కోర్ లెక్కేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాడు ఇక దారుణంగా స్కోర్ పడేయటం కాదు, బ్లాక్ మార్క్ వేసేస్తాడు, ఇంటూ కొట్టేస్తాడు. ఇక భవిష్యత్తులో మనకి ఎక్కడ కూడా అప్పులు పుట్టకుండా చేసేస్తాడండి. మరి ఏం చెయ్యాలి అంటే ఆటోపే పెట్టుకోండి. ఆటోపేకి సరిపడా ఉందో లేదో చూసుకోండి. ఒకటికి రెండు సార్లు ఈ మధ్య క్రెడిట్ దగ్గర నుంచి చాలా యాప్లు వచ్చేసినాయి కదండి, వాళ్ళు పంపిస్తున్నారు, ఎప్పటికప్పుడు మనకు నోటిఫికేషన్లు పంపిస్తున్నారు, చెక్ చేసుకోండి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సరే చూద్దాం, డబ్బులు లేవు, అప్పటికప్పుడు డబ్బులు లేవు, ఇబ్బంది పడుతున్నాం, ఏం పర్వాలేదు, బ్యాంకుకి వెళ్ళి రీషెడ్యూల్ చేయమని చెప్పండి. ఒకేసారి కట్టేస్తానని చెప్పండి, అంతే తప్పించి ఇలా చేయొద్దు అని చెప్పండి. వాళ్ళు ఒప్పుకుంటారండి. రీషెడ్యూల్ ఎప్పుడైతే చేశాడో బ్యాంకు వాడే చేస్తాడు కాబట్టి అది క్రెడిట్ బ్యూరో సంస్థలకు వెళ్ళదు. సో మన క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉండదు. మరి చేస్తున్న చాలా చిన్న తప్పు అండి. అంటే 5, 10,000, 10 లక్షల అని వాళ్ళు చూడలేదండి, కట్టామా కట్టలేదా అదే చూసేస్తున్నారు అంతే. అంటే ఇది మనకి చాలా వరకు ఇబ్బందిగా, బాధగా, చాలా దారుణం, దుర్మార్గం అనిపిస్తుంది. కానీ తప్పదు, అవసరం మంది కదండి, పరిస్థితులు అలా ఉన్నాయి. చూద్దాం, భవిష్యత్తులో ఏమైనా మారుతుందేమో చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ పనులైతే చేయండి దయచేసి. మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను, 7 రోజులు పర్వాలేదు, 30 రోజులు వద్దు, 90 రోజులు అసలే వద్దు. కట్టలేని పరిస్థితి ఉంటే బ్యాంకుకి వెళ్ళండి, ఇబ్బంది పడొద్దు. ఇలాంటి సమాచారం కోసం ఫాలో అవుతూ ఉండండి. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.